ఇప్పుడే వస్తా ఇక్కడే ఉండని చెప్పి ఒక కుమారుడు ఒక ముసలి తండ్రిని తీసుకొచ్చి ఒక ముసలి తల్లిని బండిని తీసుకొచ్చి, అమ్మా ఈ బస్ స్టాండ్ లో కూర్చో, చిన్న పనుంది ఇప్పుడే చూసుకొని వస్తానమ్మా అని చెప్పి వెళ్ళాడు. వెళ్ళిన వాడు ఆ తల్లి అక్కడే కూర్చొని ఎదురు చూస్తూ సాయంత్రం దాకా చూస్తుంది. అన్ని బస్సులు చెడిపోతున్నాయి. అక్కడ చూస్తున్నటువంటి ఆ బస్సు కౌంటర్ లో కూర్చున్న ఎంక్వైరీలో ఉన్న వ్యక్తి వచ్చి, ఏమ్మా ఎక్కడికి వెళ్ళాలి, చాలా సేపు నుంచి కూర్చున్నావు, బస్సులన్నీ వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి కదా, ఏ ఊరు వెళ్ళాలి నువ్వు అని అడిగాను. అయ్యా నేను ఏ ఊరు పోనవసరం లేదయ్యా. మరి బస్ స్టాండ్ లోకి ఎందుకు వచ్చావు, ఎంతసేపు ఎందుకు కూర్చున్నావు? అయ్యా నా కొడుకు ఇక్కడ కూర్చోబెట్టి వెళ్ళాడయ్యా, ఏదో పని మీద వెళ్ళాడయ్యా, పాపం వెళ్ళిన పని కాలేదనుకుంటానయ్యా, అయ్యా తిరిగి వస్తాడు, నన్ను మా ఇంటికి తీసుకుపోతాడయ్యా అని అంటుంటేనో సరేనమ్మ కూర్చో అన్నాడు. సాయంత్రం ఆయన డ్యూటీ అయిపోయింది, చీకటి పడిపోయింది. పెద్దమ్మా చీకటి పడిపోయింది, నీ కుమారుడు వస్తాడంటావా? లేదయ్యా నా కుమారుడు వస్తాడు, ఈ పక్కనే గ్రామం అయ్యా, వస్తాడు ఖచ్చితంగా. పెద్దమ్మా నాకెందుకు అనిపిస్తుంది నీ కుమారుడు వచ్చేటట్లుగా లేడు, నీ కుమారుడిని వదిలేసినట్లున్నాడు, నీ కుమారుడు నిన్ను ఇక్కడ విడిచిపెట్టినట్టున్నాడు పెద్దమ్మ అంటే. లేదు అరవక, నా కుమారుడు అట్టేవాడు కాదు, నా కొడుకు చాలా మంచి, నన్ను ఎలా చూసుకుంటాడో తెలుసా, నన్ను చాలా బాగా చూసుకుంటాడు, నేను వాడిని కన్నాను, కన్న తల్లి నన్ను గురించి పడతాడు. సరే పెద్దమ్మ ఏడే కూర్చో జాగ్రత్త అని చెప్పి వెళ్ళిన ఆయన ఇంటికి వెళితే డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్ళాడు కానీ మనసు నెమ్మదిగా లేదు. ఏంటో చీకటి పడ్డాది. ఆ పెద్దమ్మ అక్కడే ఉందంటావా, నిజంగా తీసుకెళ్ళాడంటావా? ఎంతో దూరం కాదు, బండి వేసుకొని ఉండలేక బర్ర మళ్ళీ బస్ స్టాండ్కి వచ్చాడు. ఆ పెద్దమ్మ అట్టే కూర్చొని ఉంది, గురుపాట్లు పడుతుంది చీకట్లో. ఇక్కడే కూర్చుందని కమకమ వెళ్ళి ఇంటికి వెళ్ళి ఒక బాక్స్ తయారు చేసి బాక్స్ అన్నం పెట్టుకొని ఇంటికి తీసుకొచ్చి ఆమె దగ్గరకు వచ్చి, పెద్దమ్మా లే అయ్యా, ఏందయ్యా పెద్దమ్మా అన్నం తిన్నావా? లేదయ్యా నా కొడుకు వస్తాడని చూస్తున్నానయ్యా, ఏదో మొత్తానికి పాపం ఏదో బండి ఏదో రిపేర్ అయ్యింది అయ్యా, నా కొడుకు పాపం ఎక్కడ ఇరుక్కుపోయాడనయ్యా, నా కొడుకు ఎక్కడున్నాడనయ్యా, అయ్యో ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడయ్యా, ఫోన్ చేయయ్యా. అరే పెద్దమ్మా నీ దగ్గర నెంబర్ ఉందా చెప్పు, నేను ఫోన్ చేస్తానండి. అయ్యా నాకు తెలియదయ్యా నెంబర్ నా దగ్గర, నీ దగ్గర ఏమనుందా? నా దగ్గర లేదయ్యా. మరి ఎక్కడ ఫోన్ చేయాలి, ఏ ఊరు? అయ్యా నీ పక్కనే ఊరయ్యా. సరే ఉండి అన్నం తిను, అన్నం తిన్నది. వదిలేసి వెళ్ళడానికి మనసు రావట్లేదు ఆ యొక్క ఉద్యోగస్తుడికి. పెద్దమ్మా సరే చీకటి పడ్డాది, చినుకులు పడేటట్టున్నాయి, ముగ్గుగా వేసింది, వర్షం పడితే ఎంత వయసులో వణికిపోతావు, మా ఇంటికి తీసుకెళ్తాను, మా ఇంటికి తీసుకెళ్తానంటే ఆ పెద్దమ్మంటది, అయ్యా అయ్యా నేను ఈ రాత్రి మీ ఇంటికి వస్తే మా అబ్బాయికి బండి బాగా అయ్యి ఒకవేళ అర్ధరాత్రి వచ్చాడనుకో నేను ఇక్కడ లేదనుకో, మళ్ళీ నా కొడుకు నా కోసం టెన్షన్ పడతాడయ్యా, ఆడిపోతాడయ్యా, వద్దయ్యా నేనే ఉంటా, వస్తాడయ్యా ఎప్పటికైనా వస్తానండి. నేను ఆ ఉద్యోగస్తుడు తట్టుకోలేకపోతున్నాడు, చెప్పిన అర్థం చేసుకోలేకపోతుంది. ఆ ఉద్యోగస్తుడికి అర్థమైపోయింది, తల్లిని వదిలేసి వెళ్ళిపోయాడని తెలిసిపోయింది. ఆయన ఏం చెప్పాలి అర్థం కాక దుఃఖం ఆపుకోలేక ఏడుస్తున్నాడు. పెద్దమ్మా నీకు ఎలా చెప్పాలి, నీ కొడుకు నిన్ను వదిలేసి ఎలా చెప్పాలి, ఎలా చెబితే నువ్వు వింటావు? పెద్దమ్మా అట్ట కాదు పెద్దమ్మా, నీ కొడుకు వస్తే నాకు ఫోన్ చేయమని ఇక్కడ ఇంకో మా సార్ ఉన్నాడు, ఈ రాత్రికి డ్యూటీ చేస్తాడు, మా సార్కి నా నెంబర్ తెలుసు, నీ కొడుకు వస్తే నాకు ఫోన్ చేస్తాడే పెద్దమ్మా, నిన్ను తీసుకెళ్ళి దించుతారు, రా పెద్దమ్మా మా ఇంటికి వెళ్దామంటే. అయ్యా వెతుక్కుంటాడయ్యా, పిచ్చోడయ్యా, నేను లేకపోతే ఉండలేడయ్యా, వాడు నేను లేకపోతే నిద్రపోడయ్యా, ఊరంతా వెతుక్కుంటాడయ్యా మళ్ళీ అంటే ఏం చేయాలి అర్థం కాక, పెద్దమ్మా నా మాట విని పెద్దమ్మా అని ఏడుతుంటేనో, నువ్వెందుకు కొడుతున్నావు బాబు నువ్వెందుకు కొడుతున్నావయ్యా, మా ఇంటికి రా పెద్దమ్మా అని ఎట్లాగైతే నేను బలవంతంగా ఇంటికి పొద్దున్నే సంచి తీసుకొని బయలుదేరింది. ఎవరికి చెప్పవచ్చి, పెద్దమ్మా నేను తీసుకెళ్లి ఆ దగ్గర పెట్టాడు, టిఫిన్ ఇప్పించాడు, తిను ఏడే కూర్చో, నీ కొడుకు వస్తాడు కదా కూర్చో అని ఆయన వెళ్ళి రెడీ అయ్యి మళ్ళా డ్యూటీకి వచ్చాడు. డ్యూటీకి వచ్చి కూర్చొని డ్యూటీ చేయట్లా, డ్యూటీ చేయడానికి మనసు రావట్లా, ఆయన డ్యూటీ చేయడానికి ఇష్టం పుట్టడం లేదు, అసలు డ్యూటీ మీద ధ్యాస లేదు, బస్సులు వస్తాయి పోతలే ఫోన్ అని వదిలేసి ఈ పెద్దమ్మ కన్నే చూస్తా చూసే కొద్ది ఏడిపోతుంది. ఉదయం టిఫిన్ టైంలో చూశాడు, రాలా, చిన్నగా దగ్గర ముడుకొని పడుకోనండి, చూస్తా ఉండలేక
గబగబా షాప్కి వెళ్ళి ఒక దుప్పడు కొనుక్కొచ్చి దుప్పడు కప్పాడు. మధ్యాహ్నం దాకా చూశాడు, రాలేదు. ఆ ఉద్యోగస్తులు వచ్చి పెద్దమ్మ దగ్గరికి వచ్చి, పెద్దమ్మ లేవు పెద్దమ్మా, భోజనం తెచ్చాడు పెద్దమ్మా, నీ కొడుకు రాలేదా? పెద్దమ్మా లేదమ్మా అన్నం తిందుకొని అనేది లేకుంటే ఎగవట్లా పడుకున్న ఆ తల్లి ముడుకున్నట్టుగానే ఉండిపోయింది, ముడుకున్నట్టుగానే నిలుపుపోయింది, ముడుకున్నట్టుగానే ప్రాణం పోయింది. అక్కడే ఆమె మీద పడి ఏ బంధం లేని ఆ ఉద్యోగస్తులు ఏడుతున్నారండి. ఓ పెద్దమ్మా, నేను చేతే విన్నావా? మా ఇంటికి తీసుకెళ్ళి నాకు తల్లి లేదు, నా తల్లి నాకు చూసుకున్నానని చెప్పానే. చూసుకునేవాడు కదా, నాకు డబ్బు ఉంది, ఇల్లు ఉంది, నా భార్య నిన్ను బాగా చూసింది కదా, ఎందుకు పెద్దమ్మా ఇది చేసావు అని నా ఏడుతుంటే అప్పుడు కూడా కొడుకు రాలేదు, వదిలేసి వెళ్ళాడు. ఇప్పుడు చెప్పండి, మనిషిని నమ్మొచ్చా? మనతో స్నేహం చేస్తూనే ఉంటారు, ఏం చేస్తారు? మనల్ని పాతాళానికి తొక్కేస్తా ఉంటారు. మనుషులు నమ్ముకునే కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు.